ఎక్స్ప్రెస్ హైవే కోసం భూములు ఇచ్చిన రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తే ఉద్యమం తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు హెచ్చరించారు. బుధవారం చిత్తూరు నేషనల్ హైవే కార్యాలయం వద్ద సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బుధవారం చిత్తూరు నేషనల్ హైవే కార్యాలయం వద్ద సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు తచ్చూరు హైవే కోసం నాడు భూసేకరణ చట్టం మేరకు రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అధికారులు వ్యవహరించకపోవడం దారుణమని పేర్కొన్నారు. గత హామీలు విస్మరించి నేడు సర్వీస్ రోడ్, అండర్ పాస్లు లేకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. సత్వరం అధికారుల తప్పిదాలు సరిదిద్దుకోవాలని, లేనితో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, రైతు సంఘం నేత డాక్టర్ టి జనార్దన్లు మాట్లాడుతూ కార్పొరేట్ ప్రయోజనాలకే ప్రభుత్వం పనిచేయడం మాని రైతుల కోసం పనిచేయాలని కోరారు. సర్వీస్ రోడ్డు కోసం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నేషనల్ హైవే పీడీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ చిత్తూరు జిల్లా నగర కార్యవర్గ సభ్యులు విసి గోపీనాథ్, కె మణి, దాసరి చంద్ర, ఎం విజయ్ కుమార్, పి రఘు, కె విజయగౌరి, కె రమాదేవి, బి కుమారి, సంతోష్, చిరంజీవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులు లారీలు పోవడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి రైతుల పొలాలు బలిందంగా లాక్కోవడం జరిగింది. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ఒక రైతుకి 5 ఎకరాల భూమి ఉంటే మధ్యలో రోడ్డు పోవడం వల్ల అటువైపు ఇటువైపు 2 ఎకరాలు మిగిలిపోయింది. ఆ రైతు ఎటువైపు ఉన్న రైతు పొలాలు సేద్యం చేయాలంటే ఎలా చేయాలని అడుగుతా ఉన్నాం. నువ్వు రోడ్డు వేసుకోవడం ఎవరు అభ్యంతరం లే, రోడ్డు వేసుకున్న తర్వాత 2 వైపులా పొలం ఉంటే ఆ పొలంలో సేద్యం చేయాలంటే పంటలు పండించాలంటే రైతు ఎలా వెళ్ళాలని అడుగుతా ఉన్నాం. రైతు పోవడానికి దారి కల్పించమని చెప్పి చెరువుల్లో మధ్యలో వేసిపోయినావు, కానీ 2009 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం చెరువుల్లో రోడ్డు వేయడానికి వీళ్ళే రోడ్డు వేసుకున్నావు. ఆ చెరువు నీళ్లు పారడానికి పంట కాలం కూడా ఆక్యుపై చేసుకున్నావు, కానీ ఆ పంట కాలువ లేకపోవడం వల్ల ఈ రోజు పాదిరి, ఐనంబాకం, అలాగే పూసానత్తం, పన్నూరు, కనికాపురం ఇలాంటి గ్రామాలకి రైతులకి పంటలు పండించుకోవడానికి చెరువు నుండి పోవడానికి పంట కాలం కూడా నువ్వు రోడ్డు వేసావు. ప్రత్యేకంగా ఏమైనా చేసామని చేయడంలే. ఈ రోజు రైతు పొలాలు పోవడానికి దారి లేకుండా చేస్తే, రైతు చెరుకు పండిస్తే, ఏర్చెనగ పండిస్తే, వరిధాన్యం పండిస్తే ట్రాక్టర్ల ద్వారా, లారీల ద్వారా ఎలా తీసుకోవాలని అడుగుతా ఉన్నాం.